బాప్టిజం తీసుకోనని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చి కానీ బాప్టిజానికి అందరు నోరు తెరిచి చెప్పండి, దేనికైనా వాయిదా ఇచ్చి కానీ బాప్టిజానికి. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. అలాగే 3 సంవత్సరాలు వాయిదాలు వేసింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, ఉద్యోగం వచ్చేసింది. ఆశగల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా తృప్తిపరుస్తాడండి. అలాగే మా చెల్లి ఆశపడి అడిగింది దేవుణ్ణి, ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, టీచర్ ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం వచ్చింది. పిల్లరా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వడం వెళ్ళాలి? ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి, వెళ్ళాలి. ఆదివారం సాక్ష్యం చెప్తేకి వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను చెప్పండి అమ్మా బాప్టిజం తీసుకుంటానని చెప్పింది. ఆదివారం సాక్ష్యం చెప్పిందండి, సోమవారం లేచింది, పిల్లరా రెడీ అయ్యింది. అమ్మగారు అన్నం వండారు, బాక్స్లో పెట్టింది, బ్యాగులో పెట్టుకుంది, ఏలూరు బస్సు ఎక్కింది, జాయిన్